తులం బంగారం ధర ₹1,00,000 దాటడంతో వినియోగదారులు గోల్డ్ విక్రయించే వ్యాపారస్తులతో పాటు ఆభరణాల తయారీదారులైన స్వర్ణకారులకు గడ్డుకాలం ఎదురైంది. 2025లో ఇప్పటివరకు 26% బంగారం ధర పెరగడంతో ఏపీలో ఉన్న 4 లక్షల మంది స్వర్ణకారులకు ఉపాధి కరువైంది. బంగారం కొనలేక చాలా మంది ప్రజలు రెడీమేడ్ ఆభరణాల నేపథ్యంలో స్వర్ణకారులకు ఆదరణే లేదని వారు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పెరుగుతూనే ఉండడంతో ఆ ప్రభావం కేవలం అటు జ్యువెలర్ వ్యాపారస్తుల మీదే కాకుండా ప్రధానంగా స్వర్ణకారులు బంగారు ఆభరణాలు తయారు చేసేటువంటి వారిపై కూడా పడుతుంది. ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి స్వర్ణకారులు ఉన్నారు. మెయిన్ బజార్లో ఎంతో కాలంగా కూడా ఇక్కడ దాదాపు స్వర్ణకారుల ప్రధాన కేంద్రంగా కూడా మెయిన్ బజార్ నుంచి కూడా ఉంది. ఈ తరుణంలో వారు ఏమంటున్నారు అభిప్రాయం, ఈ బంగారం పెరిగిన దాని మీద అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు దాదాపు బంగారం ₹1,00,000కు చేరిపోయింది. 10 గ్రాముల బంగారం ధర ఎలా ఉంది అసలు మార్కెట్లో, కానీ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు తెలిసి నేను పనిలోకి వచ్చే టైంకి 2,500 3,000 లోపు ఉండేదండి కాసు బంగారం. అలాంటిది ఇప్పుడు దగ్గర 70,000 అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. అంటే ఏంటంటే అప్పుడు బంగారం తక్కువ ఉన్నా ఏదో ఏంటంటే రేటు తక్కువ ఉన్నా సరే పని బాగానే ఉండేది. కానీ రేటు పెరిగే కొద్దీ బంగారం వాల్యూ పెరుగుతుంది, జ్యువెలర్ షాపులు పెరుగుతున్నాయి, కానీ వర్కర్లు ఉండట్లేదండి. గవర్నమెంట్లు వస్తున్నాయి, మారిపోతున్నాయి, కానీ ఓట్ల కోసం వస్తున్నారు. ఏమంటే మీకు అది చేస్తాం, ఇది ఇస్తాం, మీ విశ్వకర్మలకి మీకు ఏదో రకంగా సహాయం చేస్తామని చెప్తున్నారు, కానీ మమ్మల్ని ఓట్ల వరకే ఉపయోగించుకుంటున్నారండి. దయచేసి ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీలు కూడా మనమండి మాలాంటి వాళ్ళు చాలామంది, ఎందుకంటే రోజు కూడా వాళ్ళ పిల్లలు పోషించుకోవడానికి ఈ పనులు వదిలేసి వేరే వేరే ఫీల్డ్లోకి, పెయింట్ పనుల్లోకి, అంత దారుణంగా ఉందని పరిస్థితి. ఇంకొన్నాళ్ళు పోతే మేము ఇక్కడ పని చేసుకునే వాళ్ళం, మా పిల్లలు ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళేమో అనే దీన స్థితికి వచ్చేసే పరిస్థితికి వచ్చేసిందండి. అంటే ఈరోజు సనాతన ధర్మం పేరుతో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. హిందూ ధర్మంలో ప్రధాన భాగం స్వర్ణకారులు చేసేటువంటి ఆభరణాలు. ఆలయంలో కానీ పెళ్ళైనా శుభకార్యమైనా మీ చేతుల మీదుగా ఆభరణాలు చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి రోజులు ఉన్నాయా మీ దగ్గరకు వచ్చి ఆభరణాలు చేయించుకునేవాళ్ళు? అంటే చెప్తున్నారండి, కానీ అవన్నీ పత్రికకి, మీడియాకి అక్కడ వరకు అయిపోతున్నాయండి. ఇదివరకు ఒక పెళ్లి చేయాలంటే ఒక పుడక కానించి మంగళసూత్రాలు కానీ ప్రదానం చేసుకుంటే ప్రధాన పొంగురం చేయడమే కానీ ఏ వస్తువునా సరే మా దగ్గరకు వచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ప్రతి కార్పొరేట్ సంస్థలు అంటే ఎలా వచ్చినాయంటే ఇప్పుడు ఏదో బట్టల షాపింగ్కి వెళ్ళినట్టుగా షాపింగ్ మాల్లో ఒక పక్కనేమో 1 గ్రామ్ గోల్డ్ పెడతారు, ఒక పక్కన వెండి, ఒక పక్కన బంగారం, ఒక పక్కన బట్టలు, అలా జేబులో డబ్బులు ఉంటే చాలండి. ఈ రోజున ఉంటే మొత్తం బట్టలతో పాటు మొత్తం పుడక కానించి వడ్లానం దాకా దొరుకుతున్నాయండి. దానివల్ల మాలాంటి చేతి పని వాళ్ళకి ఏమవుతుందంటే అసలు మా దగ్గర పని రావట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మలే సూత్రాలు చెయ్యాలని మామూలుగా స్టేట్మెంట్లు పేపర్లలో, టీవీల్లో చెప్పడమే, కానీ మామూలుగా మాకైతే అసలు అంతవరకే ఆగిపోతారండి, మా దాకా రావట్లేదు సార్. అదే మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు స్వర్ణకార వృత్తిలో ఉన్నారు? అసలు ఎలా ఉంది ఇప్పుడు ఆ వృత్తి? నేను 60 సంవత్సరాలు బట్టి ఉంటున్నానండి ఈ బంగారు పనిలోని. రోజు రోజుకి ఎలక్ట్రాక్ వాటనగా ఉందండి బంగారు పని. ఇది వరకు విశ్వబ్రాహ్మణుడే బంగారు పని చేస్తేనే దానికి విలువ, గౌరవం ఉండేది. ఇప్పుడు ప్రతి కులవాడు వచ్చి ఈ పని నేర్చుకోవటం ఒకటి. రెండోది అంటే మా కులం వాళ్ళేమో ఇతర పనుల్లోకి వెళ్ళిపోయి కూలి పని డబ్బులు సంపాదించుకోవడం కష్టంగా ఉందండి. అందుకని మా దుర్బలంగా ఉంది. మా పరిస్థితులు మామూలుగా లేవండి. ఎంతోమంది చచ్చిపోతున్నారండి అనేక చోట్ల. మీరు వింటున్నారు, మేము చూస్తున్నాం. కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాగ పెరిగిపోతుంటే మేము చేసేది ఏమీ లేదండి. గవర్నమెంట్ వారు మాకు ఒక దారి చూపించి ఏదైనా చేస్తే మేము కొన్నాళ్ళు మా తరం కాకుండా మా వెనకాల తరాన్ని బతుకుతారు, లేదంటే మాకు సావే శరణ్యం అండి. మీరు చెప్పండి, ఎంతకాలంగా బంగారు వృత్తి పనిచేస్తున్నారు? స్వర్ణకార వృత్తి ఎలా ఉంది అసలు? అప్పటికి ఇప్పటికి తేడా అయింది? నేను దగ్గర 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఉద్యోగ వృత్తిలో ఉన్నాను. నా చేతి కింద కూడా కొంతమంది వర్కర్స్ తయారయ్యారు. నా పిల్లలు నా చేతి కింద తయారయ్యారు. నా పిల్లల భవిష్యత్తు రేపు అంటే ఎట్లా ఉంటుందా అని ఈ రోజున నాకు భయం వేస్తుంది అసలు పరిస్థితులు, వర్క్ ఉన్న విధానాన్ని బట్టి. నేను చేసిన పనితీరుకి ఇప్పటికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. పని అయితే ముందు నా పిల్లలు ఏ రకంగా బతుకుతారా, వాళ్ళకి ఏంటి మార్గం అనేది ఆలోచన వస్తే నిద్ర పట్టదు నైటు. ఏంటంటే కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోయి కొనుక్కోవడం, తెచ్చుకోవడం, ఆఖరికి మన జగన్మోహన్ రెడ్డి గారు
ఏదో సూత్రాలు వర్కర్స్ చేసేలాగా వర్కర్స్ మీద తీసుకునేలాగా మేము చేస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఏదో చెప్పింది. కానీ ఆ మార్గం అయితే ప్రస్తుతానికి ఎక్కడ అమలు జరిపినట్టుగానే ఆర్డర్ వేసినట్టుగానే ఏ వర్కర్కి లేదు అటువంటి సందర్భం. మరి ఈ ప్రభుత్వం అన్నా ఏమైనా అనుకూలించి మాకు వర్కర్లకే అవకాశం కల్పిస్తారా ఏంటి అనేది మా కనీసం మా తర్వాత నేర్చుకున్న పిల్లలన్నా వాళ్ళ లైఫ్ ఏ రకంగా నడుస్తుందో అది గవర్నమెంట్ వారి చేతుల మీదుగా దాన్ని చూస్తున్నాం కదా. అంటే స్వర్ణకారులు సాంప్రదాయ వృత్తిలో భాగంగా కూడా వారు ఆభరణాలు తయారు చేస్తూ కూడా అటు సాంప్రదాయాన్ని బతికిస్తూ ఉన్నటువంటి అలాంటి హస్తకళాకారులు స్వర్ణకారులకు సంబంధించి కూడా ఈరోజు ఎటువంటి పనులు లేక వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏలూరులోనే దాదాపు 1000 కుటుంబాలు ఈ స్వర్ణకార వృత్తిపై ఆధారపడి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది వరకు కూడా స్వర్ణకారులు ఈ స్వర్ణకార వృత్తిపై ఆధారపడి ఉన్నారు. అయితే ఈరోజు బంగారం రేటు దాదాపు ₹1,00,000 తులం బంగారం కూడా చేరిపోవడం, అలాగే మరోవైపు కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున కూడా వచ్చి వీరికి పోటీగా ఉండడం కూడా ఈరోజు సాంప్రదాయ కళలను కూడా అంతరించే విధంగా చేస్తుంది. రాబోయే తరాల్లో బంగారం పని చేయాలంటేనే మా వారసుల్ని ఈ వృత్తిలోకి తీసుకురావాలంటేనే భయం వేస్తుందని కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి బంగారం ధర పెరిగినప్పటికీ కూడా స్వర్ణకారులకు ఎటువంటి ఆదరణ లభించకపోవడం వెనుక కారణాలు ఏంటి, ప్రభుత్వం దీనిపై సూచనలు చేసి ఖచ్చితంగా కూడా వారిని ఆదుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు మెయిన్ బజార్ నుంచి.